ఒక చిన్న పర్వతాలతో చుట్టుముట్టిన గ్రామంలో 5 బెస్ట్ ఫ్రెండ్స్ మాయా, రోహన్, జోయా, కబీర్ మరియు అన్య ప్రతి క్షణాన్ని కలిసి గడిపేవారు. వాళ్లకు ఇష్టమైన ఒక కలిసే స్థలం ఉండేది. అడవికి అంచున ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు. ప్రతి వారం చివరలో వాళ్లు అక్కడ కలుసుకొని కథలు చెప్పుకోవటం, పంటలు పంచుకోవటం, నవ్వుతూ గడపటం చేసేవారు. ఒకరోజు రోహన్ ఉత్సాహభరితమైన వార్తలతో వచ్చాడు. నాన్నగారు నాకు అడవిలో లోతైన దగ్గరలో ఒక రహస్య సరస్సు ఉందని చెప్పారు. ఇది ఆయనే చూసిన అత్యంత శాంతియుతమైన స్థలం అనటాడు. ఒక రహస్య సరస్సా? దాన్ని మనం కనుక్కుందాం, మాయ చెప్పింది. ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరుస్తూ. తరువాత రోజు ఉదయం వాళ్లు తినుపదార్థాలు, నీళ్లు మరియు ఒక కాంపస్ను తీసుకుని సిద్ధమయ్యారు. రోహన్ ముందుగా నడిపిస్తూ వాళ్లు అడవిలోకి ప్రవేశించారు. పురాతనమైన తూర్పారిన దారిని అనుసరించారు. వాళ్లు రాళ్లపైకి ఎక్కారు, ఒక బిగుతైన వాగు దాటారు, ఇంకా వాళ్ల స్నాక్స్ దొంగిలించేందుకు ప్రయత్నించిన ఒక కోతిని కూడా తోలివేశారు. గంటల తరబడి నడిచి 2 సార్లు తప్పుదోవ పట్టిన తర్వాత వాళ్లు చివరికి నీటి శబ్దం విన్నారు. ఒక గొప్ప మొక్కల బద్ధకం తొక్కుకుంటూ ముందుకు వెళ్లగా వాళ్లందరూ ఆశ్చర్యంతో ఊపిరి పీల్చారు. వాళ్ల ముందున్నది ఒక అందమైన నిశ్శబ్ద సరస్సు. చుట్టూ అడవి పుష్పాలు. నీళ్లు అంతగా ప్రదర్శకంగా ఉన్నాయి. కింద ఉన్న ముడతల కళ్లకు కనిపించేవి. చెట్లలో పక్షులు చప్పుడు చేస్తున్నాయి. సర్దుగా గాలి వీచింది. వాళ్లు ఆ రోజు అంతా అక్కడే గడిపారు. రాళ్లు వదిలిపెట్టి ఆడుతూ, మధ్యాహ్న భోజనం చేసి, గడ్డిమీద పడి మేఘాలను చూస్తూ విశ్రాంతి తీసుకున్నారు.